సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు బేడీలేసి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్న పోలీసులు వైఖరికి నిరసనగా ఈరోజు ఆందోళనకు పిలిపించారు వైఎస్ఆర్సీపీ నేత వేణురెడ్డి. చూస్తున్నాం, రోడ్డు మీద బేడీలు వేసి నడిపిస్తూ తీసుకెళ్తున్న పోలీసుల వైఖరి. మరి ఇది కక్ష సాధింపులో భాగం కాదా, రెడ్ బుక్ రాజ్యాంగం కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఈ రకంగా రోడ్డుపై తీసుకెళ్లే ఇది మనకి చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. సో అలాంటి నిజంగా ఇలా తీసుకెళ్లాలంటే కనుక చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి రాష్ట్రంలో. మహిళల్ని వేధిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే బలాత్కారాలు చేస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళందరినీ వదిలేసి ప్రస్తుతం ఏంటి రోడ్డుపై తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది బేడీలు వేసుకొని? సో ఏంటిది, ఏం జరుగుతోంది హిందూపురంలో? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే హిందూపురం పోలీసుల వ్యవహార శైలి అమానవీయంగా ఉంది, అరాచకంగా ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా, అనుచితంగా సభ్య సమాజం తలదించుకునేలా దూషించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వారిపైన కేసు నమోదు చేసి జైలుకు పంపాల్సిన పోలీసులు ఎవరైతే వారిని నిలదీసేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదుపులో తీసుకోవడం, వారిని హిందూపురంలో నడి రోడ్డు పైన బేడీలు వేసుకొని నడుచుకుంటూ తీసుకెళ్తున్న వైనం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది సర్వత్రా. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగానే అమలు అవుతోందా అన్న దానిపైన పూర్తి స్థాయిలో విమర్శలకు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు అంబేద్కర్ జయంతి రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం, ఎవరైతే దళిత ప్రతినిధిగాను, దళిత సామాజిక వర్గానికి చెందిన వారు గాను, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఇద్దరు, లోకేష్, నవీన్, ఈ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వీరిని సాక్షాత్తు అంబేద్కర్ జయంతి రోజునే వేడీలు వేసుకొని నడి రోడ్డు పైన నడిపించుకుంటూ తీసుకెళ్లడం పూర్తి స్థాయిలో ముమ్మాటికి తప్పిదమేనని హక్కుల సంఘాలు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హిందూపురంలో ధర్నాకు పిలుపునిస్తే దాన్ని కూడా భగ్నం చేసేందుకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద హిందూపురంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని చాలా స్పష్టంగా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. హరి. ఓకే శివారెడ్డి.